మనం చూస్తున్నటువంటి ఈ ముచ్చటైన అరుదైనటువంటి సన్నివేశం చాలా తెప్పలో ఒకేసారి వెళ్ళడం అనేది మనం చూస్తుంటాం. ఒకసారి చూడండి, తిలకించండి. చాలా బాగుంటుంది ఇక్కడ ఉండేటువంటి సన్నివేశం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరగవచ్చు. ఈత రానంత వాళ్ళకు కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఆపద కూడా ఉండదు, తక్కువ నీరు ఉంటుంది. ఇది ఏరు మాత్రమే. నుండి సముద్రం లోపలికి వెళ్తే అది సామాన్యులకి సాధ్యం కానటువంటి సందర్భం. అది మనం చూసినటువంటి ఏరికి ఇలా ప్రయాణం చేస్తూ సముద్రం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఎంత ఏరే స్వర్ణపురం బీచ్. ఈ బీచ్ మనకి ఇంకా ముందుకు వెళ్తే బీచ్ క్లియర్గా కనిపిస్తుంది. మనము సముద్రం ప్రయాణం ఇప్పుడు చేస్తున్నాం. ఈ మనము సముద్రం దాటాలంటే ఈ అల్లని దాటించి వెళ్ళాలి. చాలా గుండె ధైర్యం కూడా ఉండాలి. ఎలా దాటుతామన్నది ఇప్పుడు మీరు త్వరలోనే చూస్తారు కదా. చూడండి ఒకసారి. బోట్ పైన చాలామంది ప్రయాణం చేయడానికి చాలామంది ఇంతమంది ఉంటారు. జై శ్రీరామ్. ఒకసారి ఇంత భయానకరమైనటువంటి సందర్భంలో కూడా మనం ప్రయాణం చేస్తుంటాము. ఈ అలలో మనం చిన్నలా కనిపిస్తుంటాయి, కానీ చాలా ప్రమాదకరమైనది. ఎలా ఉన్నారు? ఉండేటువంటి స్పీడ్ బట్టి బోటు ప్రయాణం చేస్తుంది. ఎంత స్పీడ్గా మనం వెళ్తేనే అంత స్పీడ్గా ఈ సముద్రాన్ని దాటొచ్చి కట్టాలి. లేదంటే చాలా భయాందోళనకి అలాగే ప్రాణ నష్టం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతుంది. దాని ప్రమాదంలో మనం ఇక్కడ ప్రయాణించవలసి వస్తుంది. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియో.